ఈ ఆలయ గోపురం ముందు గంట ఉన్నా దాని నుండి శబ్దం రాదు. ఇక్కడ మూల విరాట్టు ఒంటి నిండా గాయాలతో ఉంటాడు. సీరియల్స్లోనూ సినిమాల్లోనూ ఎక్కడ చూసినా కృష్ణుడు మీసాలు లేకుండా కనిపిస్తాడు. కానీ చెన్నైలోని ట్రిప్లికాన్లో ఉన్న పార్థసారథి ఆలయంలో కృష్ణుడు మీసాలతో ఉంటాడు. 5000 సంవత్సరాల క్రితం సుమతి మహారాజు తనకి భగవద్గీత చెబుతున్నట్టుగా దర్శనం ఇవ్వమని వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేశాడు. దాంతో వెంకన్న దేవుడు ప్రత్యక్షమై అతడిని బృందారణ్యకు వెళ్ళమన్నాడు. అదే సమయంలో ఆత్రేయ మహర్షి తపస్సు చేయడానికి స్థలం చూపించమని వ్యాస మహర్షిని అడిగాడు. కుడి చేతిలో శంఖం, ఎడమ చేయి జ్ఞానముద్రలో ఉన్న మీసాల కృష్ణుడి విగ్రహాన్ని వ్యాస మహర్షి ఆత్రేయ మహర్షికిచ్చి బృందారణ్యకు వెళ్ళమన్నాడు. ఆత్రేయ మహర్షి బృందారణ్యకు వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు వేసిన బాణాల వల్ల కృష్ణుడి విగ్రహానికి ముఖంపై ఘాట్లు పడ్డాయి. జై శ్రీకృష్ణ.